హాయ్ అండి. అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సంక్రాంతి పండగకు మేమేమేం వంటలు చేశామనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నా. వీడియో తప్పకుండా పూర్తిగా చూడండి. ఎవరైనా కొత్తగా మా ఛానల్‌ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. సంక్రాంతి పండగొస్తే మా సైడ్ ఎక్కువగా అరిసెలు చేస్తారు, దోసెలు చేస్తారు, అలాగే వడలు కూడా ఎక్కువగా చేస్తుంటారు. ఇంకొంతమంది ఓపిక ఉంటే చుట్టలు కూడా చేస్తూ ఉంటారు. మేము కూడా ఈ పండగకి అరిసెలైతే చేస్తున్నాం. కాకపోతే ఈసారి మా పిన్నికి హెల్త్ బాగాలేదు. ప్రతిసారి మా పిన్ని మేమందరం కలిసి అరిసెలు అలాగే చుట్టలు కూడా చేసేవాళ్ళం ప్రతి సంవత్సరం సంక్రాంతి పండగకి. ఈసారి సంక్రాంతి పండగకి అరిసెలు చేద్దామని చూస్తే మా పిన్ని అయితే నేను చేయలేను, నా వల్ల కాదు అనింది. కింద కూర్చొని చేయలేదన్నమాట. ఆపరేషన్ చేపించాం కాబట్టి. మౌని అయితే హాస్టల్ నుంచి వచ్చింది. సో చాలా అడుగుతుందన్నమాట చాలా రోజుల నుంచి, అక్క మనం సంక్రాంతి పండగకి అరిసెలు చేద్దాం, చుట్టలు చేద్దాం అక్క, అందరూ తింటూ ఉంటారు అక్క, నాకు చాలా ఇష్టం అక్క అనేసి అంటుంది. అరిసెలు చేద్దామంటే మా పిన్నికేమో హెల్త్ బాగాలేదు, ఇక నాకేమో చేయడం రాదు. ఎలా అనేసి ఆలోచించి ఎలాగో అలా బియ్యం అయితే నైటే 4 గద్దలు బియ్యం నానేసి ఇక పొద్దున్నే బియ్యాన్ని ఎండలో ఆరేసి మా చిన్న తమ్ముడి దగ్గర టౌన్ కి పంపించి బియ్యం అయితే మిక్సీ పట్టించుకొని వచ్చేసాము. ఇంకా సరే ఎలాగో అలా చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు కదా తెలిసిన వాళ్ళు, పైగా కొంచెమే నానబెట్టా అనమాట. ఎందుకంటే ఎక్కువగా చేసామనుకోండి చేయలేకపోతాం, అలాగే ఎవరికైనా హెల్ప్ అడగాలన్నా వాళ్ళు చేయలేరు అనేసి చాలా తక్కువ బియ్యం అయితే నానేసా. ఇంటి పనులన్నీ చేసేపాటికే సాయంత్రం 4 అయిపోయింది. ఇక టైం అయిపోతే నైట్ అయిపోయింది అనుకోండి, అరిసెలు చేయడం చాలా కష్టం అనేసి మా ఇంటి పక్కనే ఒక అవ్వ ఉన్నారు, ఆమె బెల్లం పాకం చాలా బాగా పడతారు ఈ అరిసెలకైతే అనేసి ఆమెనైతే పిలిచాను. ఈసారి మా ఇంటి దగ్గర అయితే అరిసెలు చేయలేదు, వేరే వాళ్ళ ఇంటి దగ్గర అనమాట. వాళ్ళ ఇంటి దగ్గర అయితే వాళ్ళు ఆల్రెడీ అరిసెలు చేశారు, అక్కడే మొత్తం పొయ్యి అంతా ఉంది అనేసి మా ఇంటి దగ్గర ఇంటి పని చేపిస్తున్నాం కష్టమని అక్కడ వెళ్ళి అరిసెలు అయితే చేశాను. ఇక మేము ఇలా చేస్తున్నప్పుడే బాలా వాళ్ళమ్మ అంటే మా అత్తయ్య వచ్చారనమాట. తను కూడా ఇంకా మాకు హెల్ప్ చేశారు. నేను నానేసిన బియ్యానికి 1 కేజీ బెల్లం అయితే సరిపోయింది. 1 కేజీ బెల్లము అలాగే బియ్యపిండి, నల్ల నువ్వులు, ఇలాచీ పౌడర్ కొంచెం వేసాం. ఇంక కొంచెం బియ్యపిండి అయితే తక్కువ వచ్చిందని మైదా కొంచెం వేసి ఇక ఇంకో పక్క 1 లీటర్ నూనె అయితే పెనంలో వేసి పొయ్యి మీద పెట్టాను, కాగుతుంది. ఇలా పండగలు వచ్చినప్పుడు నేను ప్రతిసారి బాధపడుతూ ఉంటా, మా అమ్మ నాన్న లేరు. ప్రతి ఆడపిల్లకి ఎలా ఉంటదంటే వాళ్ళ అమ్మ నాన్న ఉంటారు, పండగకి హ్యాపీగా ఏదో వంటలు చేసి పెడితే తినే పని ఉంటది, వాళ్ళకు వాళ్ళే ఇలా చేసి పెట్టే పని ఉండదన్నమాట. అంటే పెళ్లి కాకుండా ఉండే అమ్మాయిలు చెప్తున్నా. నా లైఫ్ లో ఏంటో చిన్నప్పటి నుంచి నేనే చేసుకోవడం లేదు. మోస్ట్లీ మా ఇంట్లో ఎట్లా తెలుసా, చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఒక పూరి తినాలన్నా, లేదు దోశ తినాలన్నా, వడ తినాలన్నా, లేకపోతే ఇలా అరిసెలు గాని చుట్టలు గాని ఏమైనా తినాలంటే పిండి వంటలకి సంబంధించి ఏమైనా తినాలన్నా కూడా పండగలు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూడాలి. ఇక మా నాన్నమ్మ ఉండేటప్పుడైతే అసలు అరిసెలు కూడా చేసేదే కాదు. తను కాళ్ళతో కింద కూర్చొని నేను చేయలేనమ్మా అనేసేది. ఏదో దోశలో పూరీలో లేకపోతే వడ మాత్రం పండగకు ఏదో ఒక ఐటెం చేసేదంతే. మా చిన్నప్పుడు మా చుట్టుపక్కల ఈ సంక్రాంతి పండగకు అరిసెలు చేసేవాళ్ళనమాట. మా ఫ్రెండ్స్ అయితే బాగా తినేవాళ్ళు మా ముందర వచ్చి. సో ఎంత అడుక్కున్నా ఒకటి కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఒకటైనా ఇస్తే ఎంత బాగుండు అనేసి అనుకునే వాళ్ళం. మా నాన్నమ్మని ఎంత అడుక్కున్నా సరే అసలు అరిసెలు అనేది చేసేదే కాదు, నీ కాళ్ళతో కింద కూర్చొని చేయలేనమ్మా అనేసేది. ఇక మా నాన్నమ్మ చనిపోయిన తర్వాత మా పిన్నినే అప్పుడప్పుడు అడిగి ఏదో కొన్ని అరిసెలు అయితే చేసుకున్నాం. ఒక సంవత్సరం కాకపోయినా ఏదో ఒక సంవత్సరం మా పిన్నిని అడిగి అరిసెలు అయితే చేసుకుంటూ ఉన్నాం. ఇంకా ఆమె కూడా ఈసారి హెల్త్ బాగాలేదు. మా పిన్ని కన్నా హెల్త్ బాగుంటే ఆమన్నా వంట చేసేది. ఈ పండక్కి అరిసెలు తినేవాళ్ళం అనుకున్నాం, కానీ ఆమె కూడా హెల్త్ బాగాలేకపోయింది. ఎలా అనేసి చాలా బాధేసింది అనమాట. పండగ పూట అయితే ఎందుకు అందరూ హ్యాపీగా చేసుకొని తింటున్నారు, అమ్మ నాన్న లేరు చేసి పెట్టడానికి. అన్ని పనులు పండగ వస్తే అన్ని పనులు మేమే చేసుకోవాలి. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నా లైఫ్ లో. పండగ వస్తే మా చుట్టుపక్కల మా ఫ్రెండ్స్ కానీ అందరూ హ్యాపీగా మంచి బట్టలు వేసుకొని హ్యాపీగా కూర్చొని ఉంటారు. చాలా మంది ఆడపిల్ల జీవితం ఎలా ఉంటదంటే పెళ్లి తర్వాతే కష్టపడతారు ఎక్కువగా. పెళ్లి చేసుకున్న తర్వాతే ఇంక తప్పదు కాబట్టి అక్కడ వెళ్ళి పని చేస్తారు. కానీ నా లైఫ్ లో అత్తారింటికి పోయే అదృష్టం ఉందో లేదో తెలియదు, కానీ పుట్టింట్లో మాత్రం కష్టం పడే అదృష్టం అయితే ఉందని చెప్పాలి. ఒక్కొక్కసారి అనిపిస్తుంది అనమాట, ఎందుకు మా అమ్మ నాన్న చనిపోయినప్పుడు నేను చనిపోలేదు, ఊరికే బతికాను ఇలా సగం చేతులు పెట్టుకొని. అసలు బాధ అనిపిస్తూ ఉంటుంది, మొత్తం ఇట్లా కష్టపడడానికి బతికానా అనిపిస్తూ ఉంటది అనమాట ఇప్పటికీ కూడా. సో పండుగ వస్తే ఏమొచ్చినా ప్రశాంతత అయితే ఉండదు, పనులు చేసుకోవాలి, ఇంట్లో అన్ని చేసుకోవాలి. అట్లా గడిచిపోతుంది కాలం అయితే. కానీ ఏం చేయలేం, ఎంత బాధపడినా ఇంకా తప్పదు కాబట్టి చేస్తున్నా అన్ని ఇంట్లో. సో ఎలాగోలా ఎట్లయితే నేను ఒక 50 అరిసెల దాకా అయితే చేపించేసాను అనమాట. మౌని అడుగుతుంది, సో తన కోసమైనా చేపించాలనేసి ఒక 50 అరిసెలు అయితే చేసేసాను. మా అత్త అలాగే అవ్వ ఇద్దరు కూడా హెల్ప్ చేశారు కాబట్టి ఒక 50 అరిసెలు అయితే అయ్యాయి. ఇక ఈ అరిసెల్ని ఇంట్లో తెచ్చేసి మొత్తం కూడా కొంతసేపు ఆరేయాలంట, ఈ వేడి తగ్గితేనే మళ్ళీ తర్వాత స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి అనేసి ఈ అరిసెలను అయితే ఇలా
కవర్ మీద అయితే ఆరేసాను. ఇంకా మౌని చాలా హ్యాపీ అనమాట. సో అక్క చాలా తక్కువ చేసామక్క అంటుంది. చాలులే మౌని ఇక అమ్మకి హెల్త్ బాలేదు. ఇన్ని చేసిందే గొప్ప అనమాట. మనం వేరే వాళ్ళ దగ్గర చేపించాం అనేసి అంటుంటే సరేలే అంటుంది. ఇంకా ఎన్ని ఉన్నాయి ఒకసారి ఎంచుదామక్క అంటే నేను ఒక్కొక్కటి ఎంచుతూ ఉంటే తనైతే వీడియో తీస్తుందనమాట. 56 అరిసెల దాకా అయ్యాయి. వీటిలో ఒక 5, 6 మా అత్తకి ఇచ్చామనమాట. ఎందుకంటే చేయడానికి వచ్చింది కదా అనేసి తనకు కొన్ని ఇచ్చాము. అలాగే అవ్వకి ఇద్దామని చూస్తే అవ్వ ఆల్రెడీ మేము చేసాంలే మా ఏం వద్దు అన్నారనమాట. సో 56 అరిసెలు అయితే అయ్యాయి. 50 అరిసెలు అయితే పెద్ద క్యారీలో వేసి ఇంకొక 6 అరిసెలు చిన్న క్యారీలో వేసి, ఎందుకంటే పైన పెట్టేస్తాయి పెద్ద క్యారీ, చిన్న క్యారీ అనేది కింద పెడతానమాట. కింద పెడితే మొత్తం ఒకే రోజు తినేస్తారు. అందుకనే చిన్న క్యారీలో కొన్ని వేసి పెట్టాను. అవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొన్ని వేయడం అలా జరుగుతుంది. ఇక మౌని మా చిన్న తమ్ముడు ఇద్దరు తిన్నారు. అరిసెలు చాలా బాగున్నాయి. నేను కూడా ఒకటి తిన్నానమాట. టేస్ట్ అవన్నీ సరిపోయాయి కట్టగా. ఇక ఈ అరిసెల్ని మా పిన్ని అయితే తినకూడదు, తీపి కాబట్టి తినకూడదు అన్నారు. అందుకోసం నేను ముందే ఆలోచించి ఏం చేశానంటే ఈ బియ్య పిండిలో కొంచెం బియ్య పిండి పక్కన తీసి పెట్టేసి తర్వాత ఉన్న బియ్య పిండితోనే అరిసెలు చేపించాను. అందుకే అరిసెలు చేసేటప్పుడు బియ్య పిండి కొంచెం తక్కువ వచ్చి మైదా అయితే వేసాము. కానీ ఈ బియ్య పిండి నేను తీసిన విషయం ఎవరికీ తెలియదు. ఎందుకంటే మా పిన్నికి హెల్త్ బాగాలేదు కదా, తను కూడా ఏదో ఒకటి పండగ పూట తినాలని ఉంటది కాబట్టి, చుట్టలు అయితే తినొచ్చు కాబట్టి అందుకోసమే కొంచెం బియ్య పిండి తీసి తనకు కొంచెం చుట్టలు చేపిద్దాం అనిపించింది ముందే. అందుకని బియ్య పిండి పక్కన తీసేసి పెట్టేశాను. ఈ చుట్టలు చేయడం కూడా నాకు రాదు. నందు ఉండేటప్పుడు అయితే చుట్టలు చాలా బాగా చేసేది. సరే ఒకసారి ప్రయత్నిద్దాం, చాలా తక్కువ బియ్య పిండే కదా, మళ్ళీ ఎవరిని పిలుస్తాంలే అనేసి నేను కూర్చుని ఉన్నా. అంతలో మా చిన్న తమ్ముడు వచ్చాడు. ఇక తన హెల్ప్ తీసుకొని చేసేద్దాం అనేసి బియ్య పిండిని అయితే ఇప్పుడు కలపాలి కాబట్టి ఒక్కొక్కటిగా వేస్తూ మొత్తం చేస్తున్నాం అనమాట. ఇందులో అయితే బియ్య పిండితో పాటు నేను శనగింజలు ఉంటది కదా, ఆ పొడి వేసాను. జీలకర్ర, వాము, తర్వాత ఉప్పు, కారం పొడి, కొంచెం నూనె కూడా వేసి మొత్తం కలుపుతున్నాము. నేనేం చేశాను అంటే యూట్యూబ్ లో చూసినప్పుడు 2 గ్లాసుల బియ్య పిండికి 1.25 గ్లాసు నీళ్ళు అయితే పోయాలి అన్నారు. అంటే వాళ్ళు 1.25 అన్నారా లేకపోతే పావు గ్లాస్ అన్నారా అనేది నేను క్లారిటీగా అయితే వినలేదు. నాకు అనిపించింది ఏంటంటే 2 గ్లాసుల బియ్య పిండికి 1.25 నీళ్ళైతే పోయాలి అని మాత్రమే వినిపించింది. సరే వాళ్ళు 2 గ్లాసుల దానికే 1.25 అన్నారంటే మనం 4 గ్లాసులు బియ్య పిండి వేసాము. సో దీనికి ఒక 2 గ్లాసులైనా ఖచ్చితంగా పోయాలేమో అనేసి నేను ఒకేసారి 2 గ్లాసులు కొలతేసి మరి నీళ్లు పోసేసా. ఇకేముంది మొత్తం లూజ్ అయిపోయింది పిండి మొత్తం కూడా. మా చిన్న తమ్ముడు అప్పటి నుంచి అంటూనే ఉన్నాడు అక్క కొంచెం కొంచెం పోయాక అనేసి. సో నేను మాత్రం ఒకేసారి 2 గ్లాసులు నీళ్ళైతే పోసేసాను. ఆ పిండి ఎంత కలిపినా సరే ఇంకా లూజ్ అయిపోయింది. మా దగ్గర చూస్తే ఇంకా బియ్య పిండి లేదు. ఏం చేయాలి అనుకుంటూ ఉన్నాం. ఇంకా శనగపిండి కూడా వేసే అవకాశం ఉంది అంటే ఇంకా సరేలే శనగపిండి 1/2 కేజీ ఇంట్లో ఉన్నిందనమాట. ఇంకా ఆ పిండి కూడా ఎంత వేస్తున్నా సరే ఇంకా లూజ్ గానే ఉంది కానీ పిండి మాత్రం గట్టిగా అవ్వలేదు. ఇక సరే ఎలాగో అలా చేద్దాం రా, వస్తే చుట్టలు చేద్దాం, లేదు అంటే కుర్తికి వేసేద్దాం అనేసి మా తమ్ముడు చెప్తే ఇంకా చాలా నవ్వామన్నమాట. నేను, మౌని, మా చిన్న తమ్ముడు ముగ్గురం కూడా. ఆ పిండి మా తమ్ముడు ఇలా ఎత్తి చూపిస్తుంటే అది ఇంకా మొత్తం జారిపోతుంది చేయి నుంచి కూడా. సరే అనేసి కొన్ని అయితే ఫస్ట్ లో ఒకసారి కొంచెం వేసి చూసాము. ఆయిల్ లో కొన్ని వేసి చూస్తే ఇంకా పర్వాలేదు, ఒక రకంగా అయితే చుట్టలు అయితే అవుతున్నాయి. సరే అనేసి అలాగే కొన్ని చేసేసామన్నమాట. ఈ చుట్టలు పిండే వాటిలో ఒక్కొక్క షేప్ అనేది ఉంటది కదా, స్టార్ అని లేకపోతే మిక్చర్ చేసేది అలా ఉంటది కాబట్టి సో కొన్ని అలా ఇలా మొత్తం ఎలాగో అలా కొన్ని మొత్తంకి చేసేసామన్నమాట. చేసేసిన తర్వాత టేస్ట్ అయితే చూసాము. టేస్ట్ బానే ఉంది, తినడానికి టేస్ట్ అయితే బానే ఉంది. కాకపోతే మెత్తగా ఉన్నాయి. ఎందుకంటే బియ్య పిండితోనో చేసామనుకోండి కరకరలాడుతూ ఉండేవి. అలాంటిది శనగపిండి వేసాం కాబట్టి మొత్తం బోండాల్లాగా అనిపించింది అనమాట. తినడానికి ఒక రకంగా బానే ఉన్నాయి. చూడండి కొంచెం చేద్దామంటే దబి నిండా అయిపోయింది. ఎందుకంటే ఎక్కువ శనగపిండి వేసేసాం, పిండి కూడా కొంచెం ఎక్కువ అయిపోయింది కాబట్టి దబి నిండా అయితే చుట్టలు అయితే అయిపోయాయి. లాస్ట్ లో మా తమ్ముడు ఏమన్నారంటే ఒకసారి మిక్చర్ లాగా పిండుదాం, మాకు ఎట్లా వస్తుందో అని చెప్తే అది మిక్చర్ కాదు కదా, ఏదో సన్నగా వచ్చేసింది అనమాట, కారం పుసులాగా వచ్చేసింది. మొత్తానికి మురుకులు అయితే పిండేసాము. సో ఆ వంట అయితే అయిపోయింది. ఈ మురుకులు పిండడం వల్ల నాకు ఒకటి అర్థమైంది ఏంటి అంటే ఏ పిండిలో కూడా ఫస్టే నీళ్లు పోయకూడదు. మొత్తం నీళ్లు పోయకుండా కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ ఆ పిండి అనేది కలుపుకోవాలి అని తెలిసి వచ్చింది అనమాట. ఏదైనా ప్రయత్నిస్తేనే కదా, ఏది రాదు అనుకొని ఉండిపోతే ఎప్పటికీ నేర్చుకోలేము. ఏదైనా పని ఫస్ట్ టైం అనేది తప్పే చేస్తాము, ఆ తప్పు వల్ల నేర్చుకుంటాం అనమాట. నెక్స్ట్ టైం కరెక్ట్ చేసుకోవడానికి వీలుంటది కాబట్టి. సో నేనైతే చాలా హ్యాపీగానే ఫీల్ అయ్యా. చుట్టలు చేసాం, సో ఇలా విధంగా చేయకూడదు, నీళ్ళు కొంచెం కొంచెం పోసుకుంటూ చేసుకోవాలి అనేసి అర్థమైంది. ఇంకా చుట్టలు పిండి వచ్చిన తర్వాత అవి అయితే వేడి తగ్గిని అని పక్కన పెట్టేసి ఇక గోధుమ పిండి అయితే కలుపుతున్నా. నేను గోధుమ పిండి ఎట్లా కలుపుతానంటే ఫస్ట్ అయితే అందులో సాల్ట్, తర్వాత కొంచెం పాలు ఉంటే లేదు పెరుగుంటే వేసేసి కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ ఫస్ట్ లోనే చేయి పెట్టి అలా కలపనమాట. చపాతీ అత్తే కర్ర ఉంటది కదా, అది వేసి కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ మొత్తం ఒక ముద్దలా వచ్చేంత వరకు దాంతోనే కలిపేసి తర్వాత నా చేయి పెట్టి మొత్తం మళ్ళీ ఒక వంటలాగా చేస్తాను.
అలా చేయడం వల్ల చూడండి హ్యాండ్‌కి ఏమాత్రం పిండి అంటుకోదనమాట. చాలా ఈజీగా పిండి తొందరగానే కలిపేయొచ్చు. సో, నేను చాలా రోజుల నుంచి ఈ విధంగానే చేస్తాననమాట. చాలా తక్కువే చేస్తున్నా పూరీలనేది. ఎందుకంటే రేపు వడలు, దోసలు కూడా ఉంటాయి. ఎక్కువగా తినరు కదా అనేసి తక్కువ పిండినే కలిపేసాను. కలిపేసి పక్కన పెట్టేసా. ఎందుకంటే రేపు మార్నింగ్ మళ్ళీ టైం ఉండదు చేసుకోలేమనేసి ఈరోజు నైటే మొత్తం పిండి అనేది కలిపి పెట్టేసుకున్నా. ఇక సంక్రాంతి అంటేనే మా సైడ్ దోసలు, వడలు ఖచ్చితంగా చేస్తారు. సో, నా ఎనకాల క్యారీ అయితే చూస్తున్నారు కదా! అందులో అయితే దోస పిండి అయితే కొట్టించుకొని వచ్చేసాము. ఇక వడలు చేయాలనేసి పచ్చి అలసంద పప్పు ఉంటే దాన్నయితే మొత్తం చెరుగుతున్న దాంట్లో ఏమైనా ఉన్నాయేమో చూసి. అర్ధ కేజీ అయితే ఉన్నాయి. కానీ అర్ధ కేజీ చేస్తే ఎవరు తింటారులే అనేసి అర్ధ కేజీ కాకుండా అర్ధ కేజీలో ఒక ముక్కాలు భాగం అయితే నానేస్తున్నా. ఈ రోజు నానేస్తేనే రేపు మార్నింగ్‌కి చేసుకోగలం. లేకపోతే రేపు నానేస్తే అవి నానే వాటికే టైం పడుతుంది కదా అనేసి. సో, మా నాన్న అయితే బాగా తింటారనమాట ఇవి. అందుకోసం వడలు కూడా మా నాన్న కోసం కొంచెం చేస్తున్నా. వడలకి పప్పు నానేయడం, పూరి పిండి కలిపేయడం, అరిసెలు అలాగే చుట్టలన్నీ చేసేయడం అయితే అయిపోయింది. అప్పటికే టైం నైట్ 9:30 అయిపోయిందనమాట. ఇంకా ఆ రోజే సంతకి వెళ్లారు మా నాన్న అయితే. నేను పోవడానికి టైం లేదనమాట. ఇంటి పనులు చేసుకోవడానికి సరిపోయింది టైం మొత్తం. కూరగాయలు తేమంటే ఒకటి తెస్తే ఒకటి తేలేదనమాట. ఇంత కొంచెం కూరగాయలతో మొత్తం వారం మొత్తం గడపాలంటే ఎలా చెప్పండి? మా చిన్నమ్మకి మళ్ళీ పత్తెం కూర అట్లా చేయాలి. ఇంకా వీటితోనే వారం మొత్తం గడిపేయాలి ఇంకెలాగో అలా. వీటిలో టమాటాలు అయితే తేలేదనమాట. మొన్నే 2 కేజీలు తీసుకున్నాం అనేసి ఇంకా టమాటాలు అయితే తేలేదు. మిగతా ఏదో కొన్ని అయితే తెచ్చారనమాట. వీటితో ఇంక మొత్తం వారం గడిపేయాలి. సరే కదా అనేసి ఇంక కూరగాయలని ఒక్కొక్కటిగా పక్కన పెట్టేసి పచ్చిమిర్చి, తొడుమలైతే తుంచేసి ఇంక అన్నీ సర్దేద్దామనేసి కూరగాయలన్నిటిని కూడా ఒక్కొక్క దాంట్లో మొత్తం సర్దేశాననమాట. ఫ్రిడ్జ్‌లో కొన్ని అలాగే ఎర్రగడ్డలు సెపరేట్‌గా అలా సర్దేశాను. ఇక బట్టలు మడతేసే పని ఉంది. ఎందుకంటే నిన్న బట్టలు ఉతికితే వర్షం వచ్చి నానిపోయి మళ్ళీ ఈరోజు మొత్తం బట్టలు బాగా ఎండొచ్చిందనమాట ఈరోజు. ఎండొచ్చి బాగా బట్టలైతే ఆరిపోయాయి. బట్టలన్నీ తెచ్చి అట్లే పెట్టాను. ఇక ఇంట్లో పని అంతా అయిపోయింది కదా అని బట్టలు కూడా మడతేసేసాననమాట. మడతేసి అవి సర్ది పెట్టేదానికి 10:30 టైం అయితే అయిపోయింది. ఇంక బాగా అలసిపోయాం కదా అనేసి పడుకున్నాం. ఇక కనుమ రోజు వీడియో అనేది ఆల్రెడీ పెట్టేసాను. చూసే ఉంటారు చాలామంది. అంటే ఆ రోజు మార్నింగే లేచి ఇల్లు మొత్తం కడిగేసి, ముగ్గులు వేసి, గొబ్బెమ్మలు పెట్టి, తర్వాత స్నానం చేసి, పూజ చేసి, పాయసం చేసి ప్రసాదం కోసం దేవుడికి పెట్టడానికి, అలాగే పూరీలు, వడలు, తర్వాత కనుమ రోజు మా ఆవుల్ని బాగా రెడీ చేసి, తర్వాత భోగి మంట దగ్గరికి వెళ్ళింది. ఆ వీడియో అయితే పెట్టాను ఆల్రెడీ కూడా. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో ఖచ్చితంగా చూడండి. ఇక సంక్రాంతి పండుగ ముందు ఏ పనులు చేశామనేది కూడా వీడియో పెట్టాను. తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి ఎవరైనా చూడకపోయింటే. ఇక ఎవరైనా కొత్తగా మా ఛానల్‌లో వీడియో చూస్తూ ఉంటే తప్పకుండా ముందు వీడియోస్ కూడా చూడండి. అప్పుడు మాత్రమే నేను మీకు అర్థమవుతానన్నమాట. ఎందుకు నేను ఇలా ఉన్నా ఏంటి అనేది తెలుస్తది. సో, చాలామంది నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. నా వీడియోస్ కోసం వెయిట్ చేసేవాళ్ళున్నారు. నా వీడియోస్ వస్తే చూసేవాళ్ళున్నారు. అలాగే లైక్ ఇచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందరికీ నిజంగా చాలా 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 కృతజ్ఞతలు. మీ సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నా. నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా చాలా చాలా పేరు పేరున కృతజ్ఞతలైతే తెలుపుతున్నా. సో, నా వీడియోస్ ఎంతగానో చూస్తూ, లైక్ ఇస్తూ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని అందరూ కూడా బాగుండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో, ఇక మొత్తం పనులైతే చేయడం అయిపోయాయి. నిద్రపోయే ముందు గుర్తొచ్చిందనమాట. అంటే ఇవి స్టోర్ చేయాలి కదా! లేకపోతే బయట పెట్టామనుకోండి ఇంకా చాలా మెత్తగా అయిపోతాయి చుట్టలనేసి ఒక డబ్బాలో అయితే వేసి స్టోర్ అయితే చేస్తున్నా. ఇలా ఈ డబ్బా నిండుగా వచ్చాయన్నమాట. డబ్బా నిండుగా వచ్చాయి. కాకపోతే మేము తినాలి కదా అని చిన్న డబ్బాలో మళ్ళీ పక్కన పెట్టేసా. సో, పండగకైతే ఇవి అనమాట. చుట్టలు చేసాం, అరిసెలు చేసాం, పూరీలు చేసాం, వడలు చేసాం, దోసలు చేసాం. ఈ విధంగా అయితే వంటలైతే చేయడం జరిగింది. ఇక నేనే మొత్తం ఎలాగోలా వచ్చి రాగా ఎలాగో చేసేసాం. సో, చేయలేదు, తినలేదు అనేసి అనకుండా సో, ఎలాగోలా చేసి అయితే తినేసామనమాట. పండగ ఈ విధంగా అయితే అయిపోయింది. సో, ముందు వీడియోస్ కూడా చూడండి. ఆ వీడియోస్ కూడా ఎవరైనా చూడకపోయింటే ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి, కొత్తగా ఎవరైనా చూస్తుంటే మా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు.